హలో అండి. కథ పేరు మనసుంటే. ఈ కథని రచించిన వారు మూర్తి గారు. ఈ వేసవి కాలంలో మీరు వస్తున్నారా అని ప్రత్యేకంగా రాజారావును అడగాల్సిన పని లేదు. అతనికి వేసవి కాలంలో కాలేజీకి 2 నెలలు సెలవులుంటాయి. ముందుగానే పకడ్బందీగా ప్రణాళిక వేసుకోవడంతో ఒకరోజు అటో ఇటో విజయవాడ కుటుంబంతో సహా వాలిపోతాడు. ఇది 20 ఏళ్ల నుండి జరుగుతున్న తంతు. ఇంతకాలం ఒక 2 కుటుంబాలు ఒకే చోట కలుసుకోగలుగుతున్నారంటే వాళ్ళ మధ్య ఎంత అవగాహన ఉండాలి, వాళ్ళు ఎన్ని సమస్యలను అధిగమించి ఉండాలి. రాజారావుకి డబ్బు కొదవలేదు. 1,50,000 వరకు జీతం వస్తుంది. చాలామంది లాగానే అతను కూడా ఏ సమ్మర్ టూర్కో వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో జలసాగా గడిపేయొచ్చు. కానీ అతను అలా చెయ్యడు. ఎప్పటిలానే తన అన్నగారి కుటుంబంతోనే గడపాలి. అక్కడ వాళ్లతోనే కలిసి ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాల్లో ఇంకా ఏవైనా చూడవలసిన ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ సాహచర్యంలో సరదాగా మమేకమైపోవాలి. మొదట్నుంచి అదే పద్ధతి. దీనికి ఎవరూ అడ్డు తగలరు. ఇక డబ్బు ఖర్చు పెట్టడం విషయంలో ఏనాడు తన పర అనే భేదాలు రాజారావు సృష్టించుకోలేదు. ఈ రోజుల్లో ఇటువంటి వారు ఉండటం ఆశ్చర్యమే మరి. సెలవు రోజుల్లో అయ్యే ఖర్చుల్లో రాజారావు భాగమే ఎక్కువగా ఉంటుంది. అందుకు అన్నగారు సుబ్రహ్మణ్యం ఏమీ మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ సుబ్రహ్మణ్యం మొహమాటంతో తమ్ముడిని వారించబోతే, నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిపోస్తావురా, మేమేనా డబ్బు వృధాగా సముద్రంలో పోయేట్లేదు కదా, మన సరదాల కోసమేగా ఖర్చు పెట్టుకుంటున్నది. మాటిమాటికి డబ్బు విషయం నా దగ్గర ఎత్తకు. అక్కడ ఇంట్లో ఖర్చు పెట్టుకునేది ఇక్కడ ఖర్చు పెట్టుకున్నట్టు అనుకో. కానీ అంతకన్నా మన వాళ్లతో కలిసి ఈ 2 నెలలు హాయిగా గడపగలుగుతున్నామన్న సంతృప్తి అక్కడే ఒంటరిగా పడుంటే వస్తుందా అంటూ అన్నగారు మొహం ఇబ్బందిగా పెడుతున్నప్పుడల్లా దానికి అడ్డుగట్ట వేసేవాడు రాజారావు. తోడికోడళ్ళిద్దరూ వంటింట్లో తమ పుట్టింటి కబుర్లు, పెళ్ళిళ్ళలో కలుసుకున్నప్పుడు తాము సరదాగా గడిపిన రోజులు గురించి మాట్లాడుకుంటూ చకచక వంట పని కానిచ్చేసేవారు. వాళ్ళు కలిసున్న ఆ 2 నెలల్లో ఒకరి చీర ఒకరు కట్టుకోవడం, అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసి రావడం వాళ్ళ మధ్య అన్యోన్యతను ఇంకా పెంచేది. ప్రతి సంవత్సరం రాజారావు కుటుంబం వచ్చేసరికి మామిడి పళ్ళు సీజన్ వచ్చేసేది. కొన్నప్పుడల్లా బుట్టలకు బుట్టలు కొనడమే తప్ప డబ్బుకు మొహం చూసుకునే వాళ్ళు కారు. ఇది కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి తాటి ముంజలు అమ్మేవాళ్ళు ఇంటి ముందు ఎగబడిపోతూ ఉండేవాళ్ళు. ఎర్రని ఎండలో ఊరంతా తిరిగి అమ్మాలంటే వాళ్లకు చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఒకే దెబ్బతో మొత్తం బుట్టంతా సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర ఖాళీ అయిపోయేది. ఎక్కడి నుండి వచ్చేవాడో కానీ సోడాలు అమ్మేవాడు క్రమం తప్పకుండా రోజుకు 10 సోడాలను తక్కువ కొట్టేవాడు కాదు. అదేమిటో కానీ ఆ ఘాటే వేరుగా ఉండేది. వీటన్నిటికీ రాజారావే డబ్బు ఇచ్చేవాడు. అన్నగారు బలవంతంగా ఇవ్వపోతే, ప్లీజ్ నా ఆనందానికి అడ్డు రావద్దు అంటూ సున్నితంగా వారించేవాడు. ఈ సంవత్సరం కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాజారావు కుటుంబం మండు వేసవి కాలం సమీపిస్తూ ఉండంగా అన్నగారింటికి వచ్చింది. అతనికెందుకో ఆ ఇంటికొస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. కొత్తగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్లుగా అనిపించేది. బంధుత్వాలు పూర్తిగా అడుగంటిపోతున్న ఈ రోజుల్లో ఇంకా ఈ 2 కుటుంబాలు సంవత్సరానికి ఒకసారైనా సరదాగా గడపగలుగుతున్నారంటే చూసేవాళ్లకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు
ఎందుకు అతన్ని బంధువర్గంలోనే, అక్కడ ఏముందని ప్రతి సంవత్సరం వెళ్ళిపోతున్నావు అంటూ విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువే. రాజారావుకు హైదరాబాదులో చుట్టాలు బాగానే ఉన్నా మహా అయితే 1 గంట కన్నా ఎక్కువ కూర్చునే పరిస్థితి ఎక్కడా ఉండేది కాదు. ఎవరిని చూసినా నీళ్లు రావడం లేదని, బోర్లు ఎండిపోయాయని, వచ్చిన వాళ్లకు గ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నామని ఒకటే ఘోష. నిజానికి ఎవరికి వాళ్ళు ఎంత మటుకు వాళ్ళ కుటుంబంతోనే గడపాలి అని తాపత్రయం ఎక్కువగా కనిపించేది. వేరే ఎవరిని భరించే పరిస్థితి రోజురోజుకు తగ్గిపోతుంది. వచ్చిన వాళ్లకు సేవలు చెయ్యాలి అంటేనే ఒక రకంగా ఇబ్బందిగా భావించే వాళ్ళే ఎక్కువ. మొదట్నుంచి రాజారావుకు అన్నగారైన సుబ్రహ్మణ్యం అంటే బాగా చనువు. దానికి తోడు సుబ్రహ్మణ్యం భార్య కూడా అందరితో కలిసిపోయే తత్వం. స్వార్థం ఏ కోసాన కనపడదు. అందరూ తనవారే అనుకునే మనస్తత్వం. చుట్టాలెవరైనా వస్తే అర్ధరాత్రైనా వండిపోస్తుంది మహా ఇల్లాలు. మేడ మీద పడుకొని అన్నగారితో కబుర్లు చెబుతున్న రాజారావు అన్నగారు నిద్రపోతుండటం గమనించి కాసేపు మేడ మీద అటూ ఇటూ తిరుగుతూనే గతం గుర్తుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం సంగతి. సుబ్రహ్మణ్యం ఇంట్లో గ్యాస్ పొయ్యి కానీ కుక్కర్లు కానీ లేవు. తన వదిన గారు బొగ్గుల కుంపట్ల మీద కట్టెల పొయ్యి మీద ఇంటిల్లిపాదికి రెడీ చేసి కూరలు పులుసు పచ్చళ్లతో చక్రం తిప్పేది. వేసవి కాలం వచ్చిందంటే ఇంటి నిండా బంధువుల తాకిడే. ఆవిడను చూస్తుంటే మానవతావాది డొక్కా సీతమ్మ గుర్తుకొచ్చేది రాజారావుకు. సాయంత్రం 6 గంటలయ్యేసరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ భోజనాలు పూర్తయిపోయేది. ఆ వెంటనే ఆరు బయట నీళ్లు చల్లుకొని 2-3 మడత మంచాలు వేసుకొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేవాళ్ళు. ఏ సదుపాయాలు లేని ఆ రోజులకు అన్ని వసతులు ఉన్న ఇప్పటి పరిస్థితికి ఎందుకింత తేడా? అప్పట్లో ఇప్పటిలా ఇరుకు మనస్తత్వాలు ఉండేవి కావు. ఎక్కడ చూసినా కరుడు కట్టిన స్వార్థం. నేను నా కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు అన్న ధోరణి కనపడేది. మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇప్పుడున్నది పూర్తిగా వ్యాపార బంధాలు మాత్రమే. పూర్వం పెదనాన్న చిన్ననాన్న కుటుంబాలంటే ఒక కుటుంబంలోని వ్యక్తులుగా పరిగణింపబడేవాళ్ళు. ఇల్లు ఎవరిదైనా మన ఇల్లు అని సంబోధించేవాళ్ళు. వేసవి కాలంలో అన్నదమ్ముల పిల్లలు ఒక చోట చేరి కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్న తమ్ముడింటికి వెళ్ళాలన్నా, తమ్ముడు అన్న ఇంటికి వెళ్ళాలన్నా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. కనీసం వారం రోజులు ముందుగా ప్రోగ్రాం వేసుకోవాలి. ముఖ్యంగా నగరాలలో పరిస్థితి అలా తగలబడిపోయింది. అప్పటికి ఇప్పటికీ మారని కుటుంబం తన అన్నగారి కుటుంబం మాత్రమే. వాతావరణ శాఖ వారు ఈ వేసవి తీవ్రత గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు అత్యంత జాగ్రత్తతో మెలగాలని, పిల్లలను ఎటువంటి పరిస్థితుల్లో ఎండలోకి పంపించవద్దని, వృద్ధులు ఇల్లు కదిలి బయటకు రావద్దని హెచ్చరిక చేయడంతో సుబ్రహ్మణ్యం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి సమాయత్తమయ్యాడు. సూర్యుడు యథాప్రకారం చెరచెర పైకొచ్చేస్తున్నాడు తన ప్రతాపం చూపడానికి. మర్నాటి ఉదయం సుబ్రహ్మణ్యం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. 2 రోజులకొక వాటర్ ట్యాంకర్ కావాలని, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో అందరూ బయట ట్రాక్టర్ల మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇక మంచినీళ్ళు వారం రోజులకొకసారి వస్తే గొప్ప. ప్రతిరోజు మినరల్ వాటర్ డబ్బాలు ఎవరో తెచ్చి ఇంట్లో పడేస్తున్నారు.
2-3 పెద్ద ఖాళీ తారు డబ్బాల నిండా నీళ్లు నిలవ చేశాడు సుబ్రహ్మణ్యం. ఏ వేసవి కాలంలోనైనా ప్రతి వాళ్ళు ముఖ్యంగా ఎదుర్కొనేది నీటి ఎద్దడి. ఇందుకోసం అతను స్వయంగా ఇంట్లో కొన్ని పద్ధతులు పాటించేవాడు. బాత్రూంలోనూ వంటగదిలోనూ పంపులు లీక్ కాకుండా చూడటం, టాయిలెట్ ఫ్లష్ నుండి నీళ్లు ఓవర్ఫ్లో కాకుండా ప్లంబర్ చేత పకడ్బందీగా మరమ్మత్తు పనులు చేయించటం, వాషింగ్ మిషన్ వేసేటప్పుడు నీరు ఎక్కువగా తీసుకుని వృధాగా బయటకు పోతూ ఉంటుంది కాబట్టి ఆ నీళ్లను మామిడి, అరటి లాంటి పెద్ద చెట్లకు మళ్లించడం లాంటి పనులు, స్నానం చేసేటప్పుడు బయటకు వృధాగా పోయే నీరును సన్నటి కాలువ కట్టి వేసవి కాలంలో కూరలు కడుక్కొని నేపథ్యంలో తనే స్వయంగా దగ్గరుండి పండిస్తున్న కూరగాయల మొక్కలకు వెళ్ళేటట్లుగా మార్గం చేయడం. ఇక స్కూటర్ లాంటివి కడగాలంటే సాధ్యమైనంత వరకు నీళ్లు ఉపయోగించకుండా పాతగుడ్డతో తుడవటం లాంటి పనులు ఒక క్రమ పద్ధతిలో చేసుకోవటం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక తీవ్రమైన కరెంటు సమస్య ఉన్న క్రిందటిసారి రాజారావు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి బజారుకు వెళ్ళి ఇన్వర్టర్ కొనుక్కువచ్చారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే తమ్ముడు కుటుంబానికి ఏ లోటు చెయ్యకూడదని సుబ్రహ్మణ్యం అహర్నిశలు మండు వేసవి కాలాన్ని అధిగమించటానికి ఏవేవో ఉపాయాలు ఆలోచించి వాటిని అమల్లో పెట్టేవాడు. రాజారావు భార్య చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉండేది. బావగారు ఇంత గడ్డు వేసవి కాలంలో ఎంతో సంయమనం పాటించి ఏమాత్రం అసౌకర్యం కలిగించకుండా నవ్వుతూ తుళ్ళుతూ ఎలా ఉండగలుగుతున్నాడా అని. ప్రతి వ్యక్తి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడానికి కానీ సేవలు చేయడానికి కానీ ఆంక్షలు విధించుకోరు. అదే ఇంటికి ఎవరైనా వస్తే లెక్కలు మొదలవుతాయి. ఏదో నష్టంలో కూరుకుపోతున్నట్టు భావిస్తారు. కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యం పద్ధతి చాలామంది ఆచరించే విధానానికి తీరుకు విరుద్ధంగా ఉంటుంది. బతికినంతకాలం ఎవరు బతుకరు, కానీ బ్రతికున్నంత వరకు నా అనే వాళ్లతో, దగ్గర వాళ్లతో, మిత్రులతో మంచిగా ఉండాలని అతని తాపత్రయం. నిజానికి అతని ఆర్థిక పరిస్థితి అంత గొప్పదేమీ కాదు. కానీ దాన్ని అధిగమించడానికి అతని మంచి మనసు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ సంవత్సరం వచ్చి తప్పు పని చేశామేమో అన్నాడు రాజారావు అన్నగారితో ఒకరోజు. నువ్వు పొరపాటును కూడా అలా అనుకోకురా. మీకోసం ప్రత్యేకంగా మేమేమీ చెయ్యడం లేదు. ప్రకృతి ప్రకోపించిన దానికి మనమేం చేయగలం? 20 ఏళ్లుగా మనం దాదాపు ప్రతి ఏడు ఈ ఇంట్లో హాయిగా కాకపోయినా కనీసం మనసులు విప్పి గడుపుతున్నాం. ఇప్పుడేదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుగా ఈ సంవత్సరం నేను బ్రేక్ చేయదలుచుకోలేదు. ఇంకో విషయం, నేను ఎవరితోనూ పోల్చుకోను. నా పద్ధతిలో నేను పోతాను. దానికి నువ్వు కూడా ఎంతో సహకరిస్తున్నావు. ప్రకృతి ప్రళయ తాండవం ఆడిన ఎంతో నేర్పుతో మనకు అనుగుణంగా మార్చుకోవడంలోనే మన తెలివితేటలు ఉపయోగపడతాయి. ఈ విషయంలో నువ్వు నాకు తోడుంటే ఇంతకన్నా గడ్డు పరిస్థితులలోనూ నెగ్గుకు రాగలమన్న ధైర్యం, నమ్మకం నాకుంది అన్నాడు సుబ్రహ్మణ్యం ఎంతో ఆత్మవిశ్వాసం ధనించిన గొంతుతో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.